వాల్యూ ఉన్న 4,000 కోట్లు టెండర్లకు పోకుండా ఎంత మీరు ఆ వర్క్కు సంబంధించింది ఇది కానే కాదు. మీ అగ్రిమెంట్ కండిషను 2 టీఎంసీలు 2 టీఎంసీలు అగ్రిమెంట్ కండిషన్ కి సంబంధించిన వర్క్ అయితే మీరు నామినేషన్ మీద ఇవ్వచ్చు. అది కాదని 3వ టీఎంసీకి సంబంధించిన ఎడ్వర్స్ కి సంబంధించిన 4,000 కోట్లు సేమ్ కంపెనీకి ఏ బేస్ తో మీరు 4,000 కోట్లకి ఇచ్చారు? అది టెండర్ ఎందుకు కాల్ ఫర్ చేయలేదు? ఇక దాని డౌన్ స్ట్రీమ్ లోకి పోతే అక్కడ మీకు డిశ్చార్జ్ 3వ టీఎంసీకి సంబంధించింది మీరు ఫస్ట్ టర్నల్ కింద టెండర్ మీరు శాంక్షన్ చేసుకున్నారు. టర్నల్ చేయడానికని మీరు శాంక్షన్ చేశారు. ఆ తదుపరి మీకున్న ఒత్తిళ్లతో టర్నల్ అయితే మాకు ప్రభుత్వానికి వారికి కావాల్సింది రాదు అని పైప్ లైన్ కింద కన్వర్ట్ చేయించారు. ఈ పైప్ లైన్ కి కన్వర్ట్ చేసిన దానికి ఫస్ట్ మీ ఎస్టిమేట్ లో ఉన్న టర్నల్ దానికి యూజ్ వేరియేషన్ ఉందని మీకు కూడా తెలుసు. ఏదో టైం సేవ్ చేయడానికని మీ ఫైల్లో రాసుకుంటున్నారు. ఏమి కొంపలు అంటుకుపోయింది? గడిచిన 5 సంవత్సరాలలో 2 టీఎంసీల్లో మీరు డ్రా చేసింది 50 టీఎంసీలు. ఇప్పుడు 3వ టీఎంసీ అర్ధరాత్రి అడావుడిగా నామినేషన్ తెచ్చి టర్నల్ అయితే లేట్ అవుతుంది, పైపులు అయితే తొందరగా అవుతుందని 100 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుందని తెలిసి కూడా టర్నల్ తీసేసి పైపు లైన్ పెట్టడానికి కారకులెవరు? వీటన్నిటినీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మా మంత్రి గారు తొందర కంప్లీట్ చేద్దామంటున్నారు. ఇదంతా కూడా నేను టెక్నికల్ సౌండ్ ఉన్న పర్సన్ కాదు. రచ్చబండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్న విషయం. అధికారులు, ఆనాడున్న అధికారులు ఇందాక నేను చెప్పిన వాటన్నిటినీ ఆన్సర్ ఇప్పుడు చేస్తారా? మా మంత్రి గారు చెప్తారు. తప్పకుండా వీటికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక్కసారి గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మనకి మేడిగడ్డ బ్యారేజ్ మీద మీరు మాట్లాడండి. బ్యారేజ్ పోవడానికి అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మీరు మాట్లాడిన తర్వాత మనం బ్యారేజ్ మీదకి పోయొచ్చి ఇంటరాక్షన్ ఉంటే కంటిన్యూ చేద్దాం. లాస్ట్కి ఒక్కటి, ఇందాక మేము దిగటంతోనే మీడియా మిత్రులు మా మంత్రి గారిని అడుగుతున్నారు, సార్ మీరు పోయేటప్పుడు మేము ఎప్పుడూ ఆ బ్యారేజ్ ఒక్క విజువల్ కూడా తీసుకోలేదు, గత ప్రభుత్వం రానియలేదు, మీరన్నా మమ్మల్ని తీసుకెళ్లి ఒక విజువల్స్ తీనేయండి అని. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఆలోచించండి. మీడియా మిత్రులు చూస్తే అది ఎక్కడో మీడియాలో వస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు జరిగితే తెలిస్తే ఏమి జరుగుతుందో అనేది గ్రహించి అదేందో